వెల్కమ్ టు రచ్చా అనురాధ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను అనుని. ఈరోజు నేను పాలకూర టమాటా ఎలా వండాలో చూపించబోతున్నాను. రండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేయాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేయాలండి, ఉల్లిగడ్డలు. ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టాలి. 2 minutes కుక్ చేయాలండి. ఇంకో పొయ్యి మీద అన్నం ఉడుకుతుందండి. ఒక పొయ్యి మీద అన్నం, ఇంకో పొయ్యి మీద పాలకూర టమాటా. 20 minutesలో నా వంట అయిపోతుందండి. ఇప్పుడు కలర్ మారాయి కదండి ఆనియన్స్. ఇప్పుడు పాలకూర వేయాలండి. ఎల్లో ఇప్పుడే వేయొద్దు, లాస్ట్లో వేసుకుంటే కూర చక్కటి కలర్ వస్తుంది. ఇప్పుడు పాలకూర వేస్తున్నానండి. పాలకూర కట్ చేసి వాటర్లో వాష్ చేసి పెట్టుకోవాలండి. పాలకూర వేసాం కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేయాలండి. కర్రీ చూడండి చక్కగా ఉడుకుతుంది. ఇలా టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇటు అన్నం సిమ్లో పెట్టేశానండి. ఇప్పుడు చూడండి కర్రీ చక్కగా ఏగిందండి పాలకూర. ఇప్పుడు టమాటాలు వేయాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక పావు గంట కుక్ చేయాలండి. సిమ్లో పెట్టాలండి. కర్రీ చూడండి ఎంత చక్కగా ఉడికిందో.
ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఇటువైపు అన్నం ఉడికిందండి, అయిపోయింది అన్నం. అన్నం అయిపోయిందండి, బంద్ చేశాను. కూర ఇంకొక 10 మినిట్స్లో కుక్ చేయాలండి. 10 మినిట్స్లో అయిపోతుంది కర్రీ. ఇప్పుడు చూద్దామండి, మూత తీసి సాల్ట్ వేస్తే ఏ కర్రీ అయినా తొందరగా ఉడుకుతుందండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను సాల్ట్. ఇలా కలుపుకొని ఇలా గ్రేవీ రావాలండి. కర్రీలో గ్రేవీ రావాలంటే టమాటాలు మెత్తగా ఉండాలి, పండుగా ఉండాలి, అప్పుడు గ్రేవీ వస్తుందండి. ఇలా ఇప్పుడు దీన్ని మూత పెట్టాలండి. మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేయాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్ వేయాలండి. నేను స్పూన్ మీద కాస్త వేస్తున్నాను. ఉప్పు కారం తక్కువ వేసుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు మసాలా వేస్తున్నాను. లాస్ట్కి ఎల్లో వేస్తున్నానండి, పసుపు. ఇప్పుడు ఈ విధంగా కలపాలండి. లాస్ట్కి ఎల్లో వేస్తే కర్రీ చక్కటి కలర్ వస్తుందండి. ఈ విధంగా టమాటాలు మెత్తగా అయిపోతాయండి ఇలా కలపడం వల్ల. ఇలా కలిపి చక్కటి గ్రేవీ వస్తుందండి ఇలా కలపడం వల్ల. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయాలండి. ఇప్పుడు మూత తీయాలండి. అయిపోయిందండి, వేడి వేడి పాలకూర టమాటా కర్రీ రెడీ. అస్సలు వంట రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. వండడానికి నేను రెడీగా ఉన్నాను, తినటానికి మీరు రెడీనా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్. ఈ పొయ్యి మీద అన్నం అయిందండి, ఈ పొయ్యి మీద కర్రీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.